తెలంగాణ సరిహద్దులోని పురుషోత్తంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల విషయంలో వివాదం నెలకొంది. అయితే ఏపీలోని పురుషోత్తంపట్నంలో ఆలయ భూములు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను తొలగించేందుకు సిబ్బందిని వెంటబెట్టుకొని ఈవో రమాదేవి అక్కడికి వెళ్ళింది. అయితే ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ అధికారులకు అక్రమదారులు వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసేందుకు రామభక్తులు ఆలయ సిబ్బంది ప్రయత్నం చేశారు. అయితే అడ్డుకుంటున్నటువంటి అక్రమదారులు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురుషోత్తంపట్నంలో భద్రాచలం దేవస్థానానికి చెందినటువంటి 890 ఎకరాల భూమి ఉంది. అది ఇక్కడ చాలా క్లియర్ గా మీకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన సమయంలో భద్రాచలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో విలీనమైపోయి ఆంధ్రప్రదేశ్లోకి ఇచ్చివేయబడ్డాయి. అయితే ఈ గ్రామాల్లో పురుషోత్తంపట్నం కూడా ఒకటి. ఆ గ్రామాల్లోని కొన్ని భూములు పూర్తిగా కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం రాములవారికి సంబంధించిన భూములు. అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే పురుషోత్తంపట్నంలో ఇటు భద్రాచలానికి సంబంధించిన రాములవారి భూములు ఉన్నాయి. అయితే రాములవారి భూమిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కొంతమంది అక్రమంగా చొరబడి ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈవో రమాదేవి ఇతర కొంతమంది రాములవారి భక్తులతో అధికారులతో కలిసి అక్కడికి చేరుకొని ఆ అక్రమదారులకి కొంత హెచ్చరికలు జారీ చేసి అవి కరెక్ట్గా కాదు, మీరు ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. అధికారుల మీద కూడా ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టిన కొన్ని వ్యక్తులు కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. సుమారుగా 890 ఎకరాల భూమి అక్కడ ఉండట పురుషోత్తంపట్నంలో. అయితే పురుషోత్తంపట్నంలో భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇప్పటికే ఆక్రమణదారుల చేతిలోకి 100 ఎకరాల దేవుని మాన్యం భూములు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైనటువంటి పురుషోత్తంపట్నం గతంలోనూ ఆలయ అధికారులపై ఆక్రమణదారులు దాడిలోకి చేపడ్డారు. భూములను ఆక్రమించి క్రైస్తవ మిషనరీలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి ఈవో రమాదేవి భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ ఈవో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు పురుషోత్తంపట్నంలో అంటే పురుషోత్తంపట్నం విలేజ్ ఏటపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏవైతే భూములు ఉన్నాయో అన్ని భూములు కూడా యూకలిప్టస్ ట్రీస్ వేసి కబ్జా చేయడం, రాత్రి ఇండ్లు కట్టడం, ఇవన్నింటిని ఎదిరిస్తూ ఆదివాసులు అని చెప్పుకుంటూ 90% రెడ్డిస్ కానీ మిగతా కులాల వాళ్ళు కానీ చాలా మంది ఆక్యుపేషన్ లో ఉన్నారు. ఇక్కడ చాలా మంది అలాగే చేస్తూ రాత్రి కన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ లోపల మాకు 250 కేసులు ఫేవరబుల్ కోర్టు కేసులు ఉన్నాయి. బిల్ ఆర్డర్స్ కూడా 2022 డిసెంబర్ లో మాకు బిల్ ఆర్డర్ కోర్టు కేసులు కూడా మాకు ఫేవరబుల్ వచ్చాయి. దాని తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కంటెంప్ట్ ఫైల్ అయింది దేవస్థానం తరఫున, వానర్ సేన తరఫున. దీనికి సంబంధించి కోర్టులో నడుస్తుండగా మమ్మల్ని రెచ్చగొడుతూ కోర్టును ధిక్కరిస్తూ ఇల్లు కడుతూ ఉన్నారు. మాకు రాముడి భూములు ఉంటే రాముడికి సంబంధించినటువంటి చౌల్ట్రీలు కానీ కూరగాయలు పండించుకోవడం కానీ ఇవన్నీ ఏవీ లేవు. రాముడి భూములు అన్ని కూడా ఆక్యుపేషన్ లోకి వెళ్ళిపోతున్నాయి. అన్యాయంగా వస్తే 46 కేసులు పెడితే కూడా కేసు కూడా రిజిస్టర్ చేయట్లేదు. రెవెన్యూకు ఆర్డర్స్ ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీకి ఆర్డర్స్ ఉన్నాయి పిల్లో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉన్నాయి ప్రొటెక్షన్ ఇవ్వమని. ఒక్కనాడు కూడా మాకు ప్రొటెక్షన్ రావట్లేదు. 3 గంటల నుంచి పోరాడితే ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చింది మాకు. మరి ఏం చెప్పండి, ఇద్దరు వస్తున్నారు ఆపేస్తున్నారు. మరి రాత్రి నుంచి కట్టిన కన్స్ట్రక్షన్ కూలగొట్టకపోతే కంటెంప్ట్ అవుతుందండి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. మరి కంటెంప్ట్ అవుతే మేమందరం మేము రేపు బాధ్యులం అవుతాం. మరి కన్స్ట్రక్షన్ కూలగొట్టాలి కదా, దీనికి ఎవరు సహకరిస్తలేదు. ఇద్దరు విఆర్ఓ ఆర్ఐ మాత్రమే వచ్చారు రెవెన్యూ నుంచి. వారిని అడిగితే ఏమైనా పర్మిషన్ ఉందా అని అడిగాం, ఏమైనా పేపర్ ఉందా అని అడిగాం, పట్టా సర్టిఫికెట్ ఉందా అని అడిగాము, ఏవీ లేవు. మరి రాత్రి ఎలా కడతారండి? అటాకులు చేయడం ఏంటి, ఇవన్నీ చేయడం ఏంటి, దౌర్జన్యం ఏంటి? ఇలా ఒకరికొకరు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారని కట్టుకుంటూ పోతే ఎట్లాగండి? రేపు మా ఏదైతే కంటెంప్ట్ కేసు ఫైనలైజ్ అవుతుందో దాని ఆర్డర్స్ ప్రకారంగా తప్పనిసరిగా మనం పొజిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ మా పొజిషన్ లో ఉన్న గోశాల మీద కూడా చాలా సార్లు అటాకులు చేశారు. మీరు కూడా చూసారు, 8 నెలల కిందట ఎంప్లాయీస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు మేము ఎలా వస్తామండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు మేము ఎలా కాపాడాలి దేవుడి భూముల్ని? అంటే కాపాడకుండా చూస్తూ ఊరుకోవాలా మేము? ఇవన్నీ కోర్టు కేసులో ఉండగా మాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు? మరి ఇక్కడ డిపార్ట్మెంట్లు ఏమైనాయి? పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేస్తే దియరు, డిపిఓకి ఫోన్ చేస్తే దియరు. మేము అందుకే ఐటీడీఏ పిఓ గారికి చేశాము, వారు స్పందించారు. అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. అక్కడ ఉన్నటువంటి మనము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా పోలీసులు పంపిస్తామని అప్పుడు ఆవిడ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మనకు పోలీసులు 2 గంటల తర్వాత రావడం జరిగింది. కానీ చూస్తున్నారు కదా, ఆదివాసీలం అని చెప్పేసి అల్లరి చేస్తూ మన మీద అటాక్ చేస్తున్నారు. తిరిగి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఈ కన్స్ట్రక్షన్ రాత్రి నుంచి కడుతున్నారు, వెంటనే తొలగించాలి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగిస్తారా?
లేదా మేమే తొలగించుకొని వెళ్ళాలా? రెండు మాకు చెప్పాలి. తప్పనిసరిగా ఇంకా వేరే కన్స్ట్రక్షన్ కానీయము. రాములవారి భూములు కంటెంప్ట్ లో ఉన్నాయి కాబట్టి వారికి కంటెంప్ట్ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది. దయచేసి ఏ పనులు చేయండి. पवन पवन సో ఇది పరిస్థితి. అధికారులు వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమాలని తొలగించాలని కానీ వారిని హెచ్చరించినా కూడా ఏకంగా ఆక్రమణదారులు అధికారులపై కూడా దాడి చేస్తున్నారు. సుమారుగా 2-3 గంటల నుంచి కూడా ఈ రేఖ హైటెన్షన్ వాతావరణం అక్కడ నెలకొన్నప్పటికీ అధికారులకు కూడా రక్షణ ఇవ్వడం లేదంటూ కూడా ఈవో రమాదేవి వాపోతున్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తున్న అన్ని రకాల ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూల్చివేయడం అంటే అందరూ అడ్డుకుంటారు, మాపైనే దాడి చేస్తారంటూ కూడా ఆవిడ వ్యక్తం చేయడం జరిగింది. ఒకసారి ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏం సిచ్యువేషన్ అక్కడ ఎదుర్కొంటున్నారు, అక్కడ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది? ఉదయ్, పురుషోత్తపట్నం అనేది పునర్విభజన సమయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైంది. సో ఈ సిచ్యువేషన్లో పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి రాములోరి భూములకు సంబంధించిన అంశం అటు తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉంది, ఇక్కడ ఆలయానికి సంబంధించిన అధికారుల పరిధిలో ఉంటుంది. సో ఆ అక్రమాలని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఆ అధికారుల మీద దాడులు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? రక్షణ ఇస్తున్నారా పోనీ? గడిచిన 10 ఏళ్ల కాలంగా కూడా పూర్తిగా తెలంగాణ సరిహద్దు ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ భూములు అటు ఏపీలోని కేవలం పురుషోత్తపట్నంలోనే కాకుండా విజయవాడలో కూడా పలు చోట్ల అటు రాముల వారికి సంబంధించినటువంటి దేవుడి ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తుల పరిరక్షణ చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. 2014లో అటు రాష్ట్ర పునర్విభజన తర్వాత పూర్తిగా రాముడి ఆస్తులన్నీ కూడా పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దును ఆనుకున్నటువంటి గ్రామంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం 2014లో రాష్ట్ర విభజనలో ఏపీలో విలీనమైంది. ఆ ఒక్క గ్రామంలోనే సుమారు రాముడికి సంబంధించినటువంటి 900 ఎకరాల దేవస్థానానికి సంబంధించినటువంటి 900 ఎకరాల భూములు అక్కడ పూర్తిగా ఉన్నాయి. సో ఆ భూముల పరిరక్షణ చాలా పెద్ద ఎత్తున సవాలుగా మారిందని చెప్పుకోవాలి తెలంగాణ ప్రభుత్వానికి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక దేవస్థాన ఈవో రమాదేవి మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఒంటరి పోరే చేస్తుందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సహకరించుకున్న ఆ క్షేత్రస్థాయిలో రామభక్తులు అదేవిధంగా రాష్ట్రీయ వనరసేన విశ్వ హిందూ పరిషత్ వంటి ఇటువంటి హిందుత్వ సంఘాలను కలుపుకొని పూర్తి స్థాయిలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ ఫైల్ చేశారు. ఖచ్చితంగా రాముడి ఆస్తులను మాన్యం భూములను కూడా పూర్తిగా పరిరక్షించాలి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని కూడా ఇప్పటికే ధర్మాసన దృష్టికి తీసుకెళ్లడంతో ధర్మాసనం కూడా రాముడి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అటు ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు అందించినటువంటిది, అదేవిధంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పురుషోత్తపట్నంలో పెద్ద ఎత్తున రాముడి భూములు అయితే అన్యాక్రాంతానికి గురవుతున్నాయని చెప్పుకోవాలి. తాజాగా నిన్న రాత్రి హుటాహుట్న రాముడు సంబంధించినటువంటి దేవాలయ భూముల్లో అన్యాక్రాంతం కావడం, భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు ఇల్లు నిర్మించడం అంటే నివాస యోగ్యంగా ఉండేందుకు వీలుగా కొంతమంది ఇల్లు నిర్మిస్తున్నట్టు వచ్చినటువంటి సమాచారంతో స్థానిక ఈవో రమాదేవి అటు రామాలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు కొంతమంది రామభక్తుల్ని వెంట పెట్టుకుని ఈ రోజు మధ్యాహ్నం సమయంలో పురుషోత్తపట్నం చేరుకున్నారు. అక్కడ ఒకసారిగా ఈవో రమాదేవితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఒకసారిగా వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. ఖచ్చితంగా తమ ఇళ్లను అడ్డుకుంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తాము సహించలేదు, తిరిగి దాడి చేస్తామంటూ కూడా ఆక్రమణదారులు హెచ్చరించడం స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసుల అధికారులకు అటు ఈవో రమాదేవి సమాచారం ఇచ్చారు. కానీ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణకు సంబంధించినటువంటి భద్రాచలం దేవస్థాన ఆలయ భూముల పరిరక్షణ విషయంలో కొంత ఉదాసీనంగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా అటు ఈవో రమాదేవిపై కావచ్చు, గతంలో కూడా ఆలయ సిబ్బందిపై పలుమార్లు దాడి చేసినటువంటి ఉదంతాలు గతం కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల తీరు మారట్లేదు. ఎందుకని ముందస్తుగానే బేస్మెంట్ లెవెల్లోనే ఇల్లు అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయట్లేదు? అటు ఈవో రమాదేవి కావచ్చు,
కావచ్చు, అటు స్థానికంగా ఉన్నటువంటి రామాలయ సిబ్బంది వెళ్తే తప్ప అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అటు ఆక్రమణదారులు దాడులు చేసేందుకు ప్రయత్నించినా కానీ దాదాపు కొన్ని గంటల పాటు వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి రామభక్తులు ఆగ్రహావేశాలకు లోనే వెంటనే జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఒక్కసారిగా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఎప్పటి నుంచి నిర్మాణాలు చేపడుతున్నారు? గతంలో విన్నట్టుగా ఈవో రమాదేవి ఇతరుల సహాయంతో అటు హైకోర్టులో లేదంటే ఏపీ ప్రభుత్వానికి సూచించి సలహా అడిగి అక్కడ వారిని రక్షణ ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ వారు ఎందుకు దీనికి ఉపక్రమించకుండా ఎందుకు వదిలేశారు? మొదటి నుంచి కూడా ఆలయం తెలంగాణలో ఉండడం, ఆలయ ఆస్తులన్నీ ఆంధ్రాలో ఉండడంతో ఒకసారిగా ఇరు ప్రభుత్వాలకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. నిజానికి ఇది సీఎంల స్థాయిలో చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేవాలయం అంతా కూడా తెలంగాణ భూభాగంలో ఉండడం, దేవుడికి సంబంధించినటువంటి మాన్యం భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు అన్ని ఆంధ్రాలో ఉండడంతో ఒకసారిగా ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. నిజానికి దేవాదాయ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంది. క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ భూముల్లోకి ఇతరులను ఆక్రమ కట్టడాలను నిర్మించకుండా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు, సూచనలు, అటు సూచిక బోర్డులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటి మీద పర్యవేక్షణ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ యంత్రాంగం తీసుకుపోవడంతో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి దాపరించిందని చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా ఘటనా ప్రదేశానికి వచ్చి మళ్ళీ వెనుదిరిగాడంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, స్థానికులను ప్రభావితం చేయడం కావచ్చు, ఇతరత్ర ఏ కారణమైనప్పటికీ అటు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ భూముల పరిరక్షణలో మాత్రం ఏపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అక్కడ ఉన్నటువంటి భూములు, ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతానికి గురవుతున్నాయని ఎంత కబ్జా గురై అక్కడ ఎన్ని కట్టడాలు ఏర్పాటు చేస్తారు, వాటి విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడే అవకాశం ఉందా? ఈవో పరిధిలోకి వచ్చి పూర్తిగా కూడా అక్రమాలని తొలగించే అవకాశం ఉందా? గతంలోనూ అటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి ఈ సమస్యను అటు స్థానికంగా ఉన్నటువంటి రామాలయ సిబ్బందితో పాటు హిందుత్వ సంఘాలు కూడా మొదటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. విహెచ్పి అదేవిధంగా రాష్ట్రీయ వానర సేన కూడా అటు ఏపీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కలిసింది, అదేవిధంగా అటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కలిసి విజ్ఞప్తులు కూడా ఇచ్చారు. కానీ దీనిపై పూర్తి స్థాయిలో ఒక రక్షణ చర్యలు చేపట్టడంలో మాత్రం ఇరు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే న్యాయస్థానం ఆదేశించడంతో న్యాయస్థానం మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా అటు దేవుడికి సంబంధించినటువంటి మాన్యం భూముల విషయంలో ఇరు ప్రభుత్వాలు పరిరక్షణ బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిరక్షణ బాధ్యతను స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేపట్టాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరువురు ముఖ్యమంత్రులు తలుచుకుంటే తప్ప ప్రస్తుతం ఈ సమస్య ఒక కొలిక్కి అయితే వచ్చే పరిస్థితులు. ఎందుకంటే దాదాపు 900 ఎకరాల్లో సుమారు 100 ఎకరాల్లో ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయి మరికొన్ని ఎకరాల్లో క్రైస్తవ మిషనరీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో పెద్ద ఎత్తున హిందుత్వ సంఘాలు ఇదే అంశాన్ని కోట్ చేస్తూ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా అటు ఏజెన్సీ గ్రామాల్లో ప్రధానంగా ఆదివాసులు నివాసం ఉండే ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల పేరిట పూర్తిగా భూముల ఆక్రమణ చేసి అక్కడ అటు పూర్తిగా మత మార్పులకు క్రైస్తవ మిషన్లు పాల్పడుతున్నాయని ఇటీవల వానరసేనతో పాటు విశ్వ హిందూ పరిషత్ కూడా అటు పూర్తిగా ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకొచ్చాయి. సో ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమస్యను పరిష్కరించాలని హిందుత్వ సంఘాలతో పాటు రామభక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద భద్రాచలానికి సంబంధించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు అటు ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి పురుషోత్తంపట్నంలో సుమారుగా 900 ఎకరాలు ఉంది. అయితే 900 ఎకరాల భూమిలో సుమారుగా 100 ఎకరాల్లోనే కొంతమంది అక్రమంగా అక్కడికి చొరబడి ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణం కావచ్చు, తదితర సాగు కూడా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పలుమార్లు వారు హెచ్చరికలు కావచ్చు, సూచనలు కూడా చేశారు. రక్షణ ఇవ్వాల్సిందిగా వారందరూ కూడా కోరడం జరిగింది. కానీ ఆ ఆలయానికి సంబంధించిన భూముల రక్షణలో మాత్రం ఏపీ ప్రభుత్వం కానీ అటు న్యాయస్థానాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఏకంగా అక్కడ పరిస్థితి చూస్తే కనుక ఈరోజు ఏకంగా ఈవో రమాదేవి అక్కడికి చేరుకొని ఆక్రమణకు గురైనటువంటి ఆ భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చివేసే దిశగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈవోపై అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు, కబ్జాదారులు దాడి చేయడమే కాకుండా వెంట వెళ్ళినటువంటి తోటి అధికారులతో పాటుగా తన వెంట వెళ్ళినటువంటి కొంతమంది రామభక్తులను కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రస్తుతం పురుషోత్తంపట్నం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పురుషోత్తంపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 2 రాష్ట్రాల మధ్య ఒక బార్డర్ గా కూడా ఉంటుంది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు పునర్విభజన చట్టంలో భాగంగా ఈ గ్రామాలందరూ విలీనమైనప్పుడు చూశాయి. కానీ ఈ భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ భూముల విషయం మాత్రం ఎటు తేల్చలేకపోయాయి. ప్రస్తుతం ఇది ప్రభుత్వాలు తేల్చే అంశంగా కనబడుతోంది. ఎందుకంటే అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములకు సంబంధించిన అంశాలను కొలికి తీసుకురాలేకపోతున్నారు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ తతంగం మొత్తం కూడా 900 ఎకరాలని
రాముల వారికి సంబంధించిన భూమిని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వారి ఆధీనంలో ఉంది కాబట్టి రాముల వారి భూములే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో వారి యొక్క భూభాగాలు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా వాటిని పరిష్కరించబోతున్నారు, అధికారులు ఏ రకంగా దాని పరిష్కార మార్గం చూపించబోతున్నారు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్యులు కూర్చొని ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపిస్తారా, అసలు ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే 2-3 గంటల నుంచి కూడా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. మరి హైటెన్షన్ వాతావరణంలో అధికారులపై కూడా అక్కడ కబ్జాదారులు దాడి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.